ఈరోజు దేవుని మాట అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 6 నుంచి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయెను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకొని ఇద్దరు మనుషులు వారి వద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, అపోస్తలు 1వ అధ్యాయము 6 నుంచి చూసినట్లయితే, దేవుడు తిరిగి లేచిన తర్వాత మరియకు ఎమ్మాయి గ్రామంకు వెళ్ళే ఇద్దరు వ్యక్తులకు కనపడ్డాడు. అదే రీతిగా ఎన్నో ఆశ్చర్యకార్యాలు ఆయన చేశాడు. ఇంకా 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయంలో తన శిష్యుడు రాత్రంతా కష్టపడితే చేపలు పడక ఇబ్బంది పడుతుంటే ఆ బాధ చూసి అద్దాన్ని నిలిచి, తిబేరియా సముద్రపు అద్దాన్ని నిలిచి ఏం చేశాడు? దేవుడు కుడి ప్రక్కన వేయమన్నాడు. వలలు వేయగానే చేపలు సమృద్ధిగా పడ్డాయి. ఒకటా రెండా పికిలిపోయా. అదంతా అసలు ఎంత అంటే లాగడానికే ఇబ్బంది అయిందంట. అంత చేపలు సమృద్ధిగా దేవుడు అనుగ్రహించాడు. ఇక్కడ శిష్యులు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు యేసయ్యతో? కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడగగా, ఆయన ఏమని చెప్తున్నాడు? దేవుడు కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఆయన వచ్చే కాలము సమయము ఆ తండ్రి స్వాధీనంలో ఉంటాయి. అది ఎవరికైనా తెలుస్తుందా? ఎవరికి తెలియదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పెను. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మను భూమి మీద వదిలి వెళ్ళడం జరిగింది. ఆత్మదేవుడు ఇక్కడ ఉన్నాడు భూమి మీద. మరి పరిశుద్ధాత్మ ఎవరి మీదకి అయితే వస్తుందో, ఎవరిని అభిషేకిస్తుందో, ఎవరు పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తారో వారు శక్తి నొందుతారంట. వారు సాక్షులై ఉందురు, నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పు. దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసిన అద్భుతాలు బట్టి వారు ఏం చేస్తారు? సాక్షులుగా నిలబడతారు. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా 9వ వచనం, ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయెను. దేవుడి మాటలు చెప్పిన తర్వాత వారు చూస్తున్నారంట. వారు చూచుండగానే దేవుడు పరలోకానికి ఆరోహణమయ్యాడు. అప్పుడు వారి కన్నులకు వారు అలాగే చూస్తున్నారు. ఒక మేఘము ఆయనను కొనిపోయింది. ఇంకా దేవుడు కనిపించలేదు. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు చూస్తున్నారు. ఇంకా అలాగే చూస్తున్నారంట. మేఘము కొనిపోయింది, దేవుడు ఆరోహణమయ్యాడు. ఇంకా అలా చూస్తుంటే ఇద్దరు తెల్లని వస్త్రాలు ధరించుకొని వారి వద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? గలిలయ ప్రాంతంలోని ఆ మనుషులు దేవదూతలు ఏమని చెప్తున్నాయి? ఎందుకు చూస్తున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.
వారు యేసయ్య ఏడి ఇప్పుడు వరకు మాట్లాడాడు అని అలా చూస్తున్నారు. ఇద్దరు దేవదూతలు వచ్చి తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారే, దేవుడు ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా మరలా వస్తాడు, మరలా వచ్చినని వారితో చెప్పడం జరిగింది. మరి ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, మరి మనము ఏం నేర్చుకోవాలి? పరిశుద్ధాత్మ ద్వారా మనం శక్తిని పొందాలి. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చేలాగున మనము వేడుకోవాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన మీద ఉంటుందో మనం శక్తి పొందుతాము. శక్తిహీనత, బలహీనత, బంధకాలు ఏవి ఉండవు మాట. ఉంటున్నాయి అంటే ఇంకా మనం ఆయన శక్తిని పొందలేని స్థితిలో ఉన్నాము. మరి ఈ రోజు నుంచి మనము ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపను పొందుకొని, ఆ శక్తిని పొందుకొని మనం ఈ లోకయాత్రలో జీవించగలిగితే అన్ని వేళల్లో అన్ని విషయాల్లో శక్తిగల దేవుడు మనల్ని శక్తితో నింపి విజయం ఇచ్చి మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమ గల తండ్రి, కృపగలనైనా నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. నువ్వు ఏ రీతిగా వచ్చావో ఆ రీతిగా ప్రభా నాయన యేసయ్యా మరలా వచ్చే దేవుడుగా ఉన్నావు ప్రభా నాయన. నువ్వు ప్రభా నాయన ఆకాశంకు ఏ రీతిగా ఆరోహణమయ్యావో ఆ రీతిగా మరలా భూమి మీదకి వచ్చే దేవుడుగా ఉన్నావు తండ్రి. యేసయ్య నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు ప్రభా తండ్రి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటే శక్తిని ప్రసాదించే దేవుడుగా ఉన్నావు ప్రభా. నీ శక్తిని పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ మా మీదకి వచ్చేలాగిన ప్రభా నాయన నీతో సహవాసం చేస్తూ నీతో ప్రభా నాయన జీవించే కృపను అనుగ్రహించండి ప్రభా. అన్ని విషయాలు అన్ని వేళల్లో శక్తిని పొందుకొని నువ్వు ఎప్పుడైతే మాకు శక్తిని ప్రసాదిస్తావో తండ్రి అన్ని విజయాలే ప్రభా. అపజయాలు ఉండవు తండ్రి. మా జీవితాల్లో విజయ బాటలో నడిపించే దేవుడు అయ్యా తండ్రి. నువ్వు మరణాన్ని గెలిచిన విజయుడు అయ్యా తండ్రి. బిడ్డలైన వారందరూ ప్రభా విజయ బాటలో పయనించాలని నువ్వు ఎంతగానో ఆశపడుతున్నావు ప్రభా. నీ పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని పొందుకునే కృపను వాక్యం వింటున్న నాకు, మాకు, మా కుటుంబ సభ్యులందరికీ అనుగ్రహించండి. కృపగల దేవానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.